అలెక్య చిట్టి పికిల్స్ ప్రెజెంట్ అయితే క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అలాగే వాళ్ళ వాట్సాప్లో కూడా అవైలబుల్గా లేరు. రీసెంట్గా అయితే ఒక వ్యక్తిని అలా తిట్టడం ద్వారా చాలా ట్రోల్ అయ్యారు. వాళ్ళు ఎవరు వదిలిపెట్టలే, వాళ్ళని ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇదొక్కటే మనం అనుకున్నాం. దీని తర్వాత ఒక లేడీ కస్టమర్ ఇలాగే పికిల్స్ గురించి అడిగితే, నువ్వు 4 ఇళ్లల్లో పాచి పనులు చేసుకో, నీకు అదే కరెక్టు, ఈ పచ్చళ్ళే కొనలేవు, నీకెందుకు పచ్చళ్ళు, పని చేసుకో, ఏదన్నా పని మనిషిగా వెళ్ళు, 4 ఇళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పి మాట్లాడిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. అబ్బాయిలను అలాగే మాట్లాడి, అమ్మాయిలను అలాగే మాట్లాడి, అసలు నువ్వు ఇంకా పచ్చళ్ళ వ్యాపారం. తను మామూలుగా పచ్చళ్ళ గురించి అడిగితే తను కూడా ఇలా అంటాం కరెక్ట్ కాదు. నువ్వు పాచి పనులు చేసుకో, 4 ఇళ్లలోకి వెళ్ళి ఏదైనా పని చేసుకో అంటే నీకంటూ వాళ్ళు ఎట్టా కనబడుతున్నారేంది? నువ్వే పచ్చళ్ళు అమ్ముకున్నావు, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద నువ్వు ఆధారపడి నువ్వు బతుకుతున్నావు, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వాళ్ళని అనేది అసలు ఇదైతే 100% రాంగ్ అనే చెప్పొచ్చు. తనేమైనా కానీ, తను ఎంత కోపంలో అన్నా ఉన్నాయి, ఎవరేమైనా అన్నీ అలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. సరే, అబ్బాయిని అనింది, వాడు ఏదన్నా అన్నాడు, అది దాని గురించి మనకు తెలియదు. సరే, ఇప్పుడు లేడీ అడిగినప్పుడు మరి తనకైనా కొంచెం గ్రాటిట్యూడ్గా నార్మల్గా అన్నా చెప్పాలా? అసలు ఏదో కస్టమర్లు పట్ల రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. ఇంకా వీళ్ళు వ్యాపారం చేస్తారంట. అసలు ఏందో వీళ్ళు ఎవ్వరికి అర్థం కాదు. ఇక్కడి నుంచి అసలు వీళ్ళ దగ్గర ఎవరు కొనరు, మ్యాక్సిమం కొనకూడదని కూడా నేను అనుకుంటున్నాను. అసలు కొనకుండా ఉండాలి. ఎవరు కొనకుండా ఉంటే అప్పుడే వీళ్ళకి బుద్ధి వచ్చింది. అందరూ కొంటుంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? తను అడిగినప్పుడు తనకైనా నార్మల్గా చెప్పాలి. నువ్వు పాచి పనికి వెళ్ళి 4 ఇళ్లలో పనులు చేసుకొని మీరు చేసుకోవచ్చుగా, పచ్చళ్ళ వ్యాపారం ఆపేసి. అసలు 100% వాళ్ళు మాట్లాడింది అయితే రాంగ్ అని మనం ఇక్కడ గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే సరే, ఈ అబ్బాయి విషయంలో ఈ అబ్బాయి ఏమన్నా అన్నాడా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ అబ్బాయి విషయం పక్కన పెట్టేస్తే, ఆ లేడీ విషయంలో మాత్రం 100% రాంగ్ కాదు. తను ఇప్పుడు కూడా సారీ అని చెప్పి వీడియో ఏం తీయట్లా, నార్మల్గా వదిలేసింది. అసలు ఆ ఇష్యూనే పట్టించుకోవట్లేదు. అయితే వాళ్ళ సిస్టర్ గారు మాట్లాడారు. అయితే వాళ్ళ సిస్టర్ గారు మాట్లాడుతూ, అది మా చెల్లి వాయిసే, నేను విన్నాను, నేను తనతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ తను కొన్ని రోజులు నాతో మాట్లాడమాక అని చెప్పి చాలా గట్టిగా చెప్పేపాటి నేను మాట్లాడలేదు. మీరు మమ్మల్ని అనండి, ఎందుకంటే మేము ముగ్గురం అందులో ఉన్నాం కాబట్టి మా మా ముగ్గురిని అనండి, కానీ మా ఫ్యామిలీస్ జోలికి రాకండి అని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు అది కూడా నిజమే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసింది ఎవరెవరు, వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రమోట్ చేశారు. అయితే రూడ్గా మాట్లాడినా మాత్రం ఎలాంటి వీడియో అయితే ప్రస్తుతానికి చేయాలి. ఇది ఇప్పుడు చాలా పెద్ద విషయం అయింది, చిన్న విషయం కాదు. లెక్క అయితే ఇది మామూలుగా ఈ సోషల్ మీడియా వరకే ఉండిద్ది అనుకున్నాం, కాదు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా దాటి వెళ్ళిపోయింది ఈ విషయం. తను ఇప్పటికైనా వచ్చి సారీ చెప్తే అంతా సర్దు మనకిద్ది. కాదు, ఇలాగే మాట్లాడతాను అంటే ఇంకా ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయినట్టే వాళ్ళది పచ్చళ్ళ వ్యాపారం. నెక్స్ట్ ఇంకా అసలు ఇంకోసారి ఏ వ్యాపారం పెట్టినా ప్రజలు ఆదరించరు. వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. ఏదో కొనేస్తున్నారులే అని చెప్పి కొంతమందిని అలా అంటాం 100% రాంగ్. ఇప్పుడు రేపు పొద్దున్న తను కాదు అని చెప్పినా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అయితే చెప్పారు, అది మా చెల్లి వాయిసే అని చెప్పి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.